వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ డూయింగ్ డైరీస్. సో బేబీస్ కోసం అయితే మంచి స్నాక్ రెసిపీ అయితే తీసుకొచ్చాను. సో ఇంట్లోనే ఈజీగా క్విక్గా తయారు చేసుకునేది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. హాఫ్ కప్ వరకు అయితే పోహా తీసుకున్నాను. అది మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. వాష్ చేసుకొని కొద్దిసేపు అలా పక్కకైతే పెట్టేసుకోవాలి అనమాట. ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్న 1/4 కప్ వరకు అయితే పన్నీర్ తీసుకున్నాను. బాయిల్ పొటాటో అయితే తీసుకోవాలి, 1 సరిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వామ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవచ్చు, ఆర్ మన ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే అది వేసుకోవచ్చు. సో వాటర్ ఏది యాడ్ చేయకుండా మంచిగా ఇలా టెక్స్చర్ ఇలా వచ్చేలాగైతే మనమైతే తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనము హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న టీకీస్ టైప్ అయితే మనమైతే చేసుకోవాలి. మనం ఏ షేప్ చేసుకున్నా సరిపోతుంది. సో నేనైతే ఇలా చేశాను అనమాట. సో అన్నీ రెడీ చేసుకున్నాక మంచిగా ప్యాన్ తీసుకొని బటర్ ఆర్ గీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న టీకీస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 10 to 12 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ప్రాపర్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంతే అండి, ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం హెల్త్కి హెల్తీయే. సో ఇలాంటి స్నాక్స్ చేసినప్పుడు ఏంటి అంటే బేబీకి సెల్ఫ్ ఇవ్వాలి. సో వాళ్ళు సెల్ఫ్ ఈటింగ్ నేర్చుకుంటారనమాట. సో బేబీస్కి సెల్ఫ్ ఈటింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఇలాంటి రెసిపీస్తో అయితే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి హాఫ్ కప్ వరకు అయితే రవ్వ యాడ్ చేసుకున్నాను. ఇంకా 1/4 కప్ వరకు అయితే రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కొద్దిగా, కర్డ్ 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి అనమాట. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇప్పుడైతే కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో వాటర్ సరిపోకపోతే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 minutes పాటు అలా అయితే వదిలేయాలి. సో ఇప్పుడైతే చూడండి ఎలా అయిందో, మంచిగా తిగ్గా కొద్దిగా దోశ బ్యాటర్ టైప్ అయితే అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ప్యాన్కి కొద్దిగా గీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్న స్మాల్ పీసెస్ లాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం ప్యాన్ కేక్స్ అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. సో బేబీస్ అయితే ఇలా చిన్నగా ఉంటే ఇష్టంగా తింటారు. దీనిపైకి మనం క్యారెట్, బీట్రూట్ ఇలా ఏ వెజిటేబుల్ ఉంటే అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది కలర్ఫుల్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా మంచిదే కాబట్టి ఒక 7 to 10 minutes వరకు అలా లో ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొద్దిగా గీ అప్లై చేసుకొని అటు ఇటు అయితే కొద్దిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇదే అండి, ఇలా మంచిగా కుక్ అయిపోయిందనమాట. సో పర్ఫెక్ట్లీ డన్. సో ఇదైతే మన బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, మీకు మీ బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బేబీస్ ఇష్టంగా తింటారు. సో ఇదే అండి ఈరోజు రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.